మెగాస్టార్ చిరంజీవి పేరు తెరపై పడితేనే థియేటర్లలో వాతావరణం మారిపోతుంది. అదే ఈసారి మన శంకర వరప్రసాద్ గారు రూపంలో మరింత బలంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి కూతురు సుస్మితా కొణిదలతో పాటు నిర్మాత సాహు గారపాటి కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు. ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేసుకుని రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైంది. చిరంజీవి సరసన నయనతార, క్యాథ్రీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్తో అభిమానులకు అదనపు సర్ప్రైజ్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు సమీర్ రెడ్డి, ఎడిటింగ్ తమ్మిరాజు, సంగీతం భీమ్ సిసిరిలియో చేతుల్లో ఉండటంతో టెక్నికల్గా కూడా సినిమా బలంగా నిలిచింది. ఈ సినిమాపై మొదటి నుంచే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అదే బిజినెస్ ఫిగర్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చేసిన బిజినెస్ ఏ రేంజ్లో ఉందంటే ఆంధ్ర థియేట్రికల్ హక్కులు 55 కోట్ల రూపాయలకు, నైజాం హక్కులు 32 కోట్లకు, సీడెడ్ రైట్స్ 18 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 105 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దీనికి తోడు కర్ణాటక హక్కులు సుమారు 10 కోట్లకు, ఇతర రాష్ట్రాల రైట్స్ మరో 5 కోట్లకు ట్రేడ్ అయ్యాయి. మొత్తం ఇండియా రైట్స్ విలువ సుమారు 120 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ మాత్రమే దాదాపు 20 కోట్ల రూపాయలకు డీలయ్యాయి. ఈ అన్ని లెక్కలు కలిపి చూస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ మొత్తం 140 నుంచి 150 కోట్ల రూపాయల మధ్యలో జరిగిందని ఇండస్ట్రీలో టాక్. ఇంత భారీ బిజినెస్ జరిగిన సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే స్థాయిలో దూసుకుపోతేనే అసలు మజా. మన శంకర వరప్రసాద్ గారు విషయంలో అదే జరుగుతోంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రతి చోట కాసుల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా హవా కనిపిస్తోంది. హాలీవుడ్ సినిమాలు, ఇతర సంక్రాంతి విడుదలల మధ్య పోటీ ఉన్నప్పటికీ చిరంజీవి సినిమా అక్కడ కూడా బలంగా నిలబడుతోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఇది చిరంజీవి కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు పెడుతోంది. నార్త్ అమెరికా మార్కెట్లో ఈ సినిమా చేసిన రచ్చ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమెరికా, కెనడాలో కలిపి ఇప్పటికే ఈ చిత్రం $2.5 మిలియన్ దాటింది. అంటే భారత కరెన్సీలో దాదాపు 23 కోట్ల రూపాయలు. ఇంకా వీకెండ్ బాక్సాఫీస్ పూర్తిగా ముగేకముందే ఈ సినిమా $3 మిలియన్ మార్కును టచ్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. ఇది చిరంజీవి సినిమాలకు అక్కడ ఉన్న క్రేజ్ను మరోసారి నిరూపిస్తోంది. ఆస్ట్రేలియాలో కూడా మన శంకర వరప్రసాద్ గారు సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే $300,000 ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు 2 కోట్లకు పైగా. ఇది అక్కడి మార్కెట్కు చాలా పెద్ద నంబర్గా చెప్పుకోవచ్చు. యూకే, ఐర్లాండ్ దేశాల్లోనూ ఇదే జోరు కొనసాగుతోంది. గత 4 రోజుల్లో ఈ చిత్రం అక్కడ సుమారు 202,000 పౌండ్లను వసూలు చేసింది. భారత కరెన్సీలో ఇది దాదాపు 2.5 కోట్ల రూపాయలకు సమానం. ఇంకా అక్కడ డిమాండ్ తగ్గే సూచనలు కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉండే ఈ మార్కెట్లలో చిరంజీవి సినిమా మంచి పట్టును సంపాదించుకుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అమెరికా, యూకే మార్కెట్లలో మాత్రమే ఈ సినిమా 27.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మిడిల్ ఈస్ట్, మలేషియా, సింగపూర్ వంటి ఇతర దేశాల నుంచి పూర్తి లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. అవి కూడా కలిస్తే ఓవర్సీస్ కలెక్షన్లు మరింత భారీగా మారే అవకాశముంది. ఈ మొత్తం ప్రయాణం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మన శంకర వరప్రసాద్ గారు కేవలం పండగ సినిమా మాత్రమే కాదు, మెగాస్టార్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటుతున్న చిత్రం. భారీ బిజినెస్, అంతకంటే భారీగా వస్తున్న కలెక్షన్లు, ఇవన్నీ కలిసొస్తే ఈ సినిమా త్వరలోనే బాక్సాఫీస్ వద్ద మరిన్ని మైలురాళ్లను అధిగమించడం ఖాయం. చిరంజీవి అభిమానులకు ఇది నిజమైన పండగ.